ఇప్పుడు వైసీపీ నాయకులు ఉన్నారంటే ఎక్కువ ట్రోలింగ్ చేస్తుంది అండ్ టీడీపీ పథకాలపై నీకు 15,000 నీకు 18,000 నీకు 15,000 అని చెప్పేసి బాగా చేస్తున్నారు. అది తొందరగా స్టార్ట్ చేస్తే దీని నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందేమో కదా, అంటే జనాల్లో కూడా ఒక నెగిటివిటీ స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. అంటే అప్పట్లో వైసీపీ ఇన్వెస్ట్మెంట్లు ఏం తీసుకొచ్చారంటే చేపలు, గొర్రెలు, రొయ్యలు అన్నాడు కదా. ఆ ట్రోలింగ్తో పోల్చుకుంటే ఈ ట్రోలింగ్ చాలా బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో అప్పుడు ఆయన ఏ కంపెనీ తెచ్చాడంటే నేను చేపలు తెచ్చా, అప్పడాలు తెచ్చా అని చెప్పి అన్నాడు అప్పట్లో. దాంతో పోల్చుకుంటే ఇది బెటరే. ఒక ఇండివిజువల్గా మార్కులు ఇవ్వాలనుకుంటే అనిత గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారి గురించి చెప్పక్కర్లేదు, ఆయన పక్కన పెట్టేద్దాం. ఈ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు ఈయన పెర్ఫార్మెన్స్ ఈ 6 నెలల్లో ఎలా ఉంది అంటే ఏం చెప్తారంటే ఎవరన్నా తగ్గడం కానీ ఇది ఇక్కడ కరెక్ట్ ముగ్గురు కొట్టేశారు నువ్వు నేను అన్నట్టు ఉన్నారనమాట. సో ఎవరికి వాళ్ళు తక్కువ లేరు. ఎందుకంటే మనం లోకేష్ గారు చూసుకుంటే ఎక్కడో దుబాయ్లో అక్కడ వాళ్ళు ఇరుక్కుపోయినా కూడా వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఇండియాకి తీసుకోవడం జరిగింది. అంటే ఎడారిలో గొర్రెలు మోపిస్తున్నారనమాట. సో ఆయన చిన్న నైట్లు కూడా ఆయన ఇది చేశారు. అలాగే రీసెంట్గా బస్సులో ఒక కండక్టర్ డ్యాన్స్ చేసి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. సో అది కూడా ఆయన కన్సిడర్ చేసి మళ్ళీ జాబ్ ఇవ్వడం జరిగింది. సో ఎవరిని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి మటుకు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే మీరు ఏం చెప్తారు? ఆయన కొంచెం ఈ మధ్య కొంచెం అంటే అనిత గారి మీద కోపడ్డం అన్నిటిని చూసారు కదా, అవి అన్నా అంటే ఏదన్నా కొంచెం నెగిటివ్ అన్నా అయిందా అని అనుకోవడానికి ఛాన్స్ ఉందా పవన్ కళ్యాణ్? ఆయన నిజాయితీ అనేది సినిమాలో కూడా రియల్ లైఫ్లోనే మంచిగా ఉందని అనిపిస్తుంది అనమాట. సో ఆయన హోమ్ తీసుకుంటే కనుక మొత్తం బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది కదా, నేను వస్తే ఏపీ అనుకుద్ది లేదా పిఓ అని కూడా ఏపీ అనుకుద్ది అంటారు కదా. ఆయన హోమ్ తీసుకుంటే ఆయన పిఓ అని కూడా ఏపీ అనుకుద్ది. సో ఏపీ వణికించడం అంత అవసరం కాదు కదా ప్రజెంట్. అంటే ఆయన హోమ్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు, లేకపోతే పంచాయతీరాజ్ శాఖలు ఉంటే ఆయన మంచి చేస్తారని అనుకుంటున్నారు? సో ఆయన ప్రజెంట్ ఆయనకి నచ్చిన శాఖలు అడిగాను కాబట్టి దాని తగ్గట్టు ఆయన వర్క్ చేస్తున్నాడు. సో ఇప్పుడైతే అది నడుస్తుంది కాబట్టి అనిత గారు హోమ్ ఓకే. ఇంకొకటి బాలకృష్ణ గారు కంటిన్యూ గెలుస్తూ వస్తున్నారు. ఆయన ఎన్టీఆర్ గారు తనయుడు. ఆయన అయితే సినిమాల్లో ఫోకస్ చేస్తున్నారు కానీ ఆయనకి మంత్రి పదవి అంటే ముఖ్యమంత్రి కాదు, ఒక మంత్రి పదవి తీసుకొని ఆయన కూడా ఏమన్నా చేస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలంటే మీరు ఏమంటారు? ఆయన ఓన్లీ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు మీరు అంటున్నారు, బట్ ఆయన బసవతారకం హాస్పిటల్ మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు. సో మనకు తెలియని యాక్టివిటీస్ ఎన్నో చేస్తున్నారు. సో అలాగే మొత్తం ఇప్పుడు ఆయన మూవీస్ చేసుకోవాలి, ప్లస్ బసవతారకం హాస్పిటల్ చూసుకోవాలి, ఆయన హిందూపురం నియోజకవర్గం చూసుకోవాలి. సో ఆయన అన్నీ దాంతోపాటు ఒక అన్స్టాపబుల్ స్టోర్ కూడా నడిపించాలి. సో ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో ఆయనకి ప్రజెంట్ పోస్ట్ కన్నా వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. అంతేనా? అంటే ఒక అక్కడ చాలామంది 144 సీట్లు 164 సీట్లు వచ్చేసినాయి. సగం మందికి సగం టర్మ్లో మంత్రి పదవులు ఇస్తే ఈయనకి ఆ టర్మ్లో సెకండ్ టర్మ్లో ఈయనకి మంత్రి పదవి ఇవ్వాలని అంటే అనుకుంటే మీరు ఇస్తేనంటే మీరు ఏమంటారు? మీరు అంటే ఆయనకు మంత్రి పదవి ఇస్తే చిన్నవి కాకుండా హోమ్ ఇస్తే చాలు. అది ఆయన సినిమాల్లో కాదు మెయిన్ పర్ఫార్మెన్స్, మొత్తం ఏపీ అంతా ఫైర్ ఉంటుంది అనమాట. బాలకృష్ణ గారు సెకండ్ టర్మ్లో హోమ్ మినిస్టర్ ఇవ్వాలి. హోమ్ మినిస్టర్ ఇస్తే ఇక మొత్తం ఏపీ వేరేలా ఉంటుంది అనమాట. మొత్తం ఇండియా మొత్తం ఏపీ వైపు చూస్తుంది.